నాకు చిన్నప్పటి నుండి కూడా కలకత్తాలో ఉన్న కాళీమాత టెంపుల్ గుడికి వెళ్ళాలని ఒక చిన్న ఆశ అయితే ఉంది. కాళీమాత విగ్రహం చూసినప్పుడల్లా అనిపిస్తది, అబ్బా! ఎంత బాగున్నారు, ఒక్కసారైనా చూడాలి అని. బట్ మనం కోల్కతా వరకు వెళ్ళాల్సిన అవసరమే లేదు. మన హైదరాబాద్‌లోనే కలకత్తా కాళీమాత అమ్మవారి దేవాలయం అయితే కట్టారు. చాలామంది వీకెండ్ వస్తే ఎక్కడికెళ్ళాలి, ఏంటి అని చాలా ప్లేస్‌లు అయితే ఆలోచిస్తారు కదా! డామ్ షూర్ నేను చెప్తున్నాను, ఈ ప్లేస్‌కెళ్తే మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఈ ప్లేస్‌కి దగ్గరలోనే అమ్మపల్లి కూడా ఉంటది. అక్కడ సీతారాముల వారి దేవస్థానం ఫేమస్ అండ్ ఫోటోషూట్లు కూడా ఎక్కువ జరుగుతాయి. ఆ వీడియో కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడు మెయిన్గా మనకి ఇది ఎక్కడుందో కూడా తెలుసుకుందాము. శంషాబాద్ దగ్గరలో ఉంది ఈ టెంపుల్ వచ్చేసి నర్కూడా గ్రామంలో. మీరు గూగుల్లో కనుక మ్యాప్స్లో అవి టైప్ చేస్తే కలకత్తా కాళీమాత టెంపుల్ శంషాబాద్ అంటే ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. మాకైతే మియాపూర్ నుంచి 41 కిలోమీటర్ల దూరంలో ఉంది. మాకు వెళ్ళడానికి అయితే 1.5 అవర్ పట్టేసింది. ఇంక మేము బయలుదేరిన టైం వచ్చి 3:30 కదా, అందుకే ఇంకా ప్రశాంతంగా స్లోగా వెళ్తున్నాము. ఎండ అయ్యి కూడా ఎక్కువగా ఉందని. మధ్యలో అదే మా ఆఫీస్ అనమాట. చూడగానే భలే అనిపించింది. ఇంక నెక్స్ట్ అలా వెళ్తున్న కొద్దీ కూడా మేము రీచ్ అయ్యేటప్పటికి 1.5 అవర్ కదా, ఎలా అయినా 5 అయిపోయింది. ఇంకా అయిన తర్వాత ప్రశాంతంగా దర్శనం అయ్యి చేసుకున్నాము. మేము వెళ్ళే దారిలోనే హిమాయత్ నగర్ కనిపిస్తుంది అనమాట. అక్కడ ఆగి మంచిగా లెమన్ సోడా చెప్పాం, స్వీట్ అండ్ సాల్ట్. ఆ ఎండకి ఆ సోడా పడగానే ఒక్కసారిగా ప్రాణం హాయిగా అనిపించింది. వెళ్తున్నాము టెంపుల్కి. అండ్ ఎండ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. వచ్చేటప్పుడు బాధ ఏమి ఉండదు, ఎందుకంటే ఆబ్వియస్లీ మనం రిటర్న్ వచ్చేటప్పటికి 7 అలా అయిపోద్ది కాబట్టి చీకటి పడుతుంది. అండ్ మేమైతే హిమాయత్ సాగర్ దగ్గర కొంచెంసేపు డ్రోన్ అయ్యి ఎగరేసి చెరువు వ్యూ అవి కూడా తీసామన్నమాట. ఈ హిమాయత్ సాగర్ చెరువు ఇంత పెద్దది ఉంటుందని నాకు అసలు తెలీదు. అండ్ మెయిన్గా మనం ఈ టెంపుల్ దగ్గర ఏ దేవాలయాలు దర్శించుకోవచ్చు అండ్ అసలు ఈ టెంపుల్ ఎప్పుడు కట్టారు యాక్చువల్లీ నాకు రీసెంట్గానే తెలిసింది. మా ఫ్రెండ్స్ అయితే చెప్పారు శంషాబాద్ దగ్గర కాళీమాత టెంపుల్ ఉంది, చాలా బాగుంటుంది అని. మేము వెళ్తున్నప్పుడు ఆంజనేయ స్వామి కనిపించారు. మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని అయితే వెళ్ళాము. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉండదండి, 2 కిలోమీటర్స్లో వచ్చేస్తుంది. ఇంకా మెయిన్గా ఏంటి అంటే ప్రధాన దేవాలయాలు ఏమున్నాయి, కాళీమాతతో పాటు గణేశుడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, ఈశ్వరుడు ఉంటారు. అండ్ మెయిన్గా ఈ టెంపుల్ ఎప్పుడు స్టార్ట్ చేశారో తెలుసుకుందాం. 2020లోని మన ప్రజలకు అందుబాటులోకి వచ్చింది, అంటే దర్శనం చేసుకోవడానికి అవైలబుల్గా వచ్చింది ఈ 2020లోన. అంటే ఇది ఎగ్జాక్ట్గా కట్టి 4.5 ఇయర్స్ అవుతుంది అంతే. అండ్ మెయిన్గా ఈ టెంపుల్ కట్టడానికి 8 సంవత్సరాలు పట్టేసింది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ నుండి చూస్తుంటుంటే నాకు కొంచెంసేపు అయోధ్యలో ఉన్నానా అని అనిపించింది, అంత బాగుంది. గుడి ముందు ఎప్పుడైనా సరే కొలనుంటే చాలా బాగుంటుంది. నేను ఇంకా అది చూడగానే మా ఊరు గుర్తొచ్చింది. వెంటనే కొలను దగ్గరికి వెళ్ళి కాళ్ళవి కడుక్కుని ఇంక దర్శనం చేసుకోవడానికి అయితే లోపలికి వెళ్తున్నాం. ఈ టెంపుల్ పూర్తి నేమ్ వచ్చేసి బెంగాలీ స్వర్ణ శిల్పి వివేకానంద కాళీ మందిరం. ఇది ఎగ్జాక్ట్గా కలకత్తాలోని దక్షిణేశ్వర్ కాళీ దేవాలయానికి సమానంగా నిర్మించారనమాట. మొత్తం ఈ టెంపుల్ వచ్చేసి 3 ఎకరాల్లో ఉంటుంది. ఇంకా చూడండి లోపలికి వెళ్తున్న కొద్దీ కొంచెంసేపు షాక్ అవుతూనే ఉన్నాను. అండ్ టైమింగ్స్కి వచ్చేసి ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా భక్తులకు అందుబాటులో ఉంటుంది గుడి అయితే. అండ్ ప్రతిరోజు కూడా సాయంత్రం 6:30 సంధ్యా హారతి ఉంటుంది. అది చూస్తే చాలా బాగుంటుందంట. ఇంకా మెయిన్గా కాళీమాతను చూడగానే మొత్తం బాడీ అంతా గూస్ బంప్స్ వచ్చేసినాయి. మీకు కూడా చూపిస్తాం అమ్మవారిని. అండ్ ఫోటోలు తీయడానికి, వీడియోలు తీయడానికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేవు, అందుకే నేను అమ్మవారి ఫోటో కూడా తీశాను. అండ్ ఇంకా అక్కడ నుండి వస్తుంటే చుట్టూ పీస్ఫుల్గా ఉండడం వల్ల కొన్ని పిట్టలు, పావురాలు అయితే డైరెక్ట్గా గుళ్ళో అమ్మవారి దగ్గరికి కూడా వెళ్తున్నాయి. చాలా బాగుంది. ఇంకా అక్కడే శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరే కదా, పైనుంచి ఫ్లైట్ వెళ్తుంటే వీడియో తీశాను. మరి ఇంత దగ్గరగా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఎప్పుడు పైకి వెళ్తే కనిపించదు కదా, వీడియో తీసేంత అవైలబుల్ ఉందంటే మీరే చూడండి. ఇంకా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది, నవ్వుతూ చాలా బాగుంది. ఇంకా అది కూడా అయిన తర్వాత కొంచెం ఖాళీ ప్లేస్లో ఇక్కడ ఇలా కట్టారనమాట. అక్కడ కూర్చోవడానికి కానీ ఒక మండపం లాగా ఉంటుంది, కూర్చోవడానికైనా ఫొటోస్ దిగడానికైనా చాలా బాగుంది. శివుడు, పార్వతి, విఘ్నేశ్వరుణ్ణి పెట్టి అక్కడ నిలబడి టెంపుల్ని చూస్తుంటే టెంపుల్ ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. సన్సెట్ అయ్యే టైము, ఈ టైంలో వెళ్ళడం నిజంగా నా అదృష్టం అని అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఆ సన్సెట్ అలా వస్తున్నప్పుడు ఆ లైటింగ్
లైటింగు టెంపుల్ మీద పడి గుడి మొత్తం కూడా మెరుస్తుంది. మేబీ ఆ కలర్ అందుకే వేశారేమో అనిపించింది నాకైతే. ఇంకా శ్రీకృష్ణుడు, రాధ ఎంత బాగున్నారో, శివుడు, మొత్తం అన్ని దేవుళ్ళు కూడా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపించారు దర్శనం చేసుకున్న తర్వాత. ఇంకా గుడి మొత్తం చూడండి ఎలా ఉందో. మొత్తం బయట కూడా కూర్చోవడానికి కానీ చాలా ప్లేస్ ఉంది. అండ్ చుట్టూ మొక్కలు కూడా బాగా పెంచుతున్నారు. మీకు ఈ ప్లేస్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి, రిప్లై చేస్తాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.